ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్థుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. పెంటెకోస్టు ఆదివారము, పవిత్రాత్మ అపోస్తలులపై వేంచేయుట. ప్రియమిత్రులారా, ఈరోజు మనము పెంటెకోస్తు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. పెంటెకోస్టేస్ అనేది గ్రీకు భాషా ప్రయోగము. ఇది 50వ రోజును సూచిస్తుంది. ఆరంభములో యూదుల సంస్కృతి సంప్రదాయం ప్రకారం ఇది పాడి పంటల మహోత్సవం. ఇది పంటకాలంలో దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జరుపుకునే పండుగ. యూదుల పాస్కా పండుగ అనంతరము యూదులంతా ఏకమై 50వ రోజున జరుపుకునే కృతజ్ఞతార్చనమే ఇది. దీనిని కొనియాడు నిమిత్తము యూదులు అన్ని ప్రాంతాల నుండి యెరూషలేమునకు వచ్చి ఈ ఉత్సవములో విధిగా పాల్గొనేవారు. దేవుని అపార దీవెనలకు కృతజ్ఞతలు తెలియజేసుకునేవారు. కానీ రాను రాను కాలక్రమేణా ఈ పండుగ సీనాయి కొండ వద్ద దేవుడు ఇశ్రాయేలీయులతో చేసుకొనిన ఒడంబడిక పండుగగా మారిపోయినది. ఎందుకంటే ఈ నిబంధన అప్పుడు దేవుడు వారికి మోషే ద్వారా ధర్మశాస్త్రమును అందజేశాడు. దానిని చదివి వినిపించాడు. ప్రజలంతా ఏకకంఠముతో ప్రభువు చెప్పిన ప్రకారమే మేము నడుచుకుంటాము అని వారు ప్రమాణపూర్వకంగా తెలియజేశారు. నిర్గమకాండం 19:8. నాటి నుండి వారు దేవుని సొంత ప్రజలుగా మారిపోయారు. నిర్గమకాండం 19:5-6 వరకు. ఆనాటి నుండి వారు నిబంధనపు ప్రజలని, దైవజనులని పిలువబడ్డారు. అందువలన ఈ 50వ రోజు పంటల పండుగ నిబంధనపు పండుగగా అమలులోకి వచ్చినది. దైవజనుల సమాజం ఏర్పడింది. క్రీస్తు కాలం నాటికి ఇది బాగా ప్రచారంలో ఉన్నది. ఈ 50వ రోజుననే మనం ఇప్పుడు పవిత్రాత్మ అపోస్తలులపై వేంచేసిన పండుగను కొనియాడుతూ ఉన్నాము. క్రీస్తు రక్షణ బలిని అర్పించి పునరుత్థానుడైన తరువాత ఇప్పుడు ఇది 50వ దినము. ఈ ఆత్మ దిగి రావటంతో విశ్వ స్త్రీసభ జనించింది. ఈ నూతన దైవ ప్రజల సమాజం ఉనికిలోకి వచ్చినది. ఈ ప్రజలపై పవిత్రాత్మ కృమ్మరింపబడ్డాడు గనుక పవిత్రాత్మ శక్తితో వీరు వేదనా విధిని దీక్షతో నెరవేరుస్తారు. వేద బోధనా విధిని దీక్షతో నెరవేరుస్తారు. వీరు ఉత్థాన ప్రభువునకు సాక్షులుగా నిలుస్తారు. మానవులందరికీ ఉత్థాన క్రీస్తు పేరిట రక్షణమును ప్రకటిస్తారు. క్రీస్తే వారందరికీ ఏకైక రక్షకుడు గనుక ప్రతి ఒక్కనిని ఆ ప్రభువు చెంతకు రమ్మని స్వాగతిస్తారు. దేవుని క్రొత్త జనుల సమాజ నిర్మాణమును గౌరవిస్తారు, నెలకొల్పుతారు. పవిత్రాత్మ రాకడతో క్రొత్త ధర్మశాస్త్రము పలకల మీద కాక హృదయాల మీద ముద్రించబడింది. ఈ నూతన సమాజములో పవిత్రాత్మ నిత్యం నెలకొని ఉంటాడు గనుక ఈ సంఘములోని ప్రజలు వేరువేరుగా విడిపోయి కాక ఏక భక్త సమాజంగా, దైవ ప్రజల సమూహంగా ఐక్యంగా కలిసి ఉంటారు. ఈ నూతన ప్రజలు దేవుని రక్షణాత్మక ప్రేమను ప్రపంచ జనులకు తెలియజేసే సాధనాలుగా ఉంటారు. క్రీస్తునందు దేవుడు ప్రపంచ జనుల కొరకు ఏర్పాటు చేసిన నూతన నిబంధనానికి వీరు సాక్షులుగా ఉంటారు. ప్రపంచ జాతి జనులనందరినీ రక్షణాత్మకమైన దైవ ప్రేమలోనికి నడిపిస్తారు. భూదిగంతముల వరకు వీరు పర్యటిస్తారు. సకల జాతి జనులకు సువార్తను ప్రకటిస్తారు. క్రీస్తు ప్రభుని పవిత్రాత్మ శక్తితో జనులందరికీ వసుదైక కుటుంబంగా ఏర్పడే శక్తి సామర్థ్యాలను వీరు ప్రదర్శిస్తారు. అపోస్తలులందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు మహావేగముగా వీచు బలమైన గాలి వంటి పెద్ద ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా
వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండెను అని అపోస్తలుల కార్యాలు పేర్కొన్నది. అధ్యాయం 2 వచనాలు 2-3 వరకు. ఇది ఒక అసాధారణమైన సంఘటనము, ఒక అద్భుత దృశ్యము, ఊహించని పరిణామం. ఇది హఠాత్తుగా సంభవించింది. శక్తిమంతమైన పెద్ద గాలి వీచింది. అది ఎత్తైన ఆకాశ మండలం నుండి వచ్చింది. ఎవరునూ ఆపసాధ్యము కాని ఆ గాలి గదినంతటిని పూర్తిగా నింపివేసింది. అది మానవ బలమును మించి ఉన్నది. ఈ వర్ణనమంతా ఒకే ఒక భావాన్ని స్ఫురింపచేస్తుంది. ఇది స్వర్గము నుండి దేవుడు వచ్చాడు అని చెబుతుంది. దేవుని నిజ సాన్నిధ్యమును ఇది సూచిస్తుంది. దేవుడు అక్కడ స్వయంగా ఒక అద్భుత కార్యాన్ని నెరవేరుస్తున్నాడనటానికి ఈ సూచనలన్నీ వాడబడ్డాయి. పూర్వ నిబంధనములో కూడా ఇలాంటి వర్ణనలు కనిపిస్తాయి. దేవుడు ప్రజల మధ్య ఉంటూ వారిని నడిపిస్తుంటాడు అని అవి తెలియజేస్తాయి. సర్వశక్తిమంతుని సాన్నిధ్యమును తోడ్పాటును వెల్లడిస్తాయి. ఉదాహరణకు నిర్గమకాండం 18వ అధ్యాయం 16-20 వరకు, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11-12 వరకు. ఆ తరువాత జరిగింది ఇది. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె వ్యాపించాయి. అక్కడ ఉన్న ఒక్కొక్కరిపై నిలిచాయి. దానిని అందరూ చూడగలిగారు అని. అపోస్తలుల కార్యాలు 2:3. నాలుకలనే ప్రయోగం 2 అర్థాలను ఇస్తుంది. ఒకటేమో అది ఒక వరంగా ఇవ్వబడింది అని దేవుడే ఆ వరాన్ని దయచేశాడు అని. రెండవదేమో ఉత్థాన క్రీస్తును ప్రకటించుట కొరకును, క్రీస్తునకు ఆయన శిష్యులు సాక్షులుగా ఉండుటకును దేవుడు క్రీస్తు శిష్యుల నాలుకలను సడలించాడు అని అర్థం. ఇట్లు వారి నాలుకలను సడలించుట ద్వారా వారికి మాటలాడే శక్తిని ప్రసాదించాడు. ప్రభు అయిన యేసు యొక్క పునరుత్థానమును గూర్చి సాక్షులుగా ఉండడానికి వారిని సిద్ధం చేశాడు ప్రభువు. అపోస్తలుల కార్యాలు అధ్యాయం 1 వచనం 22. ఈ ఆత్మశక్తితోనే పేతురు ఈ యేసును దేవుడు సమాధి నుంచి లేపెను, ఈ జరిగిన విషయమునకు మేము అందరము సాక్షులము అని బాహాటంగా ప్రకటించాడు. అపోస్తలుల కార్యాలు 2:32. ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి అపోస్తలులు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి అని అపోస్తలుల కార్యాలు 4:33 తెలియజేస్తుంది. అపోస్తలులను హింసించినప్పుడు కూడా వారు వినిపించిన మాటలు ఇవే: మీరు యేసును శిలువపై చంపిరి, అయినను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపపడు అవకాశమును కల్పించుటకును, వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. దేవుడు తన పట్ల విధేయత చూపు వారికి అనుగ్రహించి పవిత్రాత్మయును మేమను ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము అని పలికిరి. అపోస్తలుల కార్యాలు 5:30-32 వరకు. ఈ నాలుకలు అగ్ని జ్వాలల వలె ఉన్నవి. అగ్ని పూర్వ నిబంధనములో దేవుని సాన్నిధ్యానికి గుర్తుగా వాడబడింది. అనగా ఈ వరం దేవుని నుండి వస్తుందే అని భావం. ఈ వరములో దేవుడు నెలకొని ఉన్నాడని కూడా అర్థం ఉన్నది. అగ్ని అనే ప్రయోగం దేవుడు నిర్వహించు శుద్ధీకరణ క్రియను సూచిస్తుంది. ఇక్కడ ఈ ప్రయోగాన్ని యెషయా ప్రవక్త 6వ అధ్యాయంలో సూచించిన అగ్ని కణాలతో పోల్చవచ్చును. యెషయా ప్రవక్త పిలుపునకు సంబంధించిన దర్శనంలో ఇట్లు ఉన్నది: దేవదూత మండుచున్న నిప్పు కణికను పీఠము మీది నుండి పట్టుకారుతో తీసి చేతబట్టుకొని వచ్చాను. ఆ కణికను నా నోటికి అంటించాను. ఇది నీ పెదవులను సోకినది కదా, నీ పాపము తొలగిపోయినది, నీ దోషమునకు పరిహారము జరిగినది అని పలికెను అని. 6:6-7 వరకు. పవిత్రాత్మ అగ్నిజ్వాల వంటి నాలుకల రూపంలో 12 అపోస్తలులపైకి దిగివచ్చాడు.
ఈ సంగతి మనకు మరొక సంగతిని గుర్తు చేస్తున్నది. యేసువు బప్తిస్మం పొందినప్పుడు కూడా దేవుని ఆత్మ ఆయన పైకి దిగివచ్చి ఆయనపై నిలచియుండెను. దానిని నేను చూచి తిని అని స్నాపకుడు యోహాను తెలియజేశాడు కదా, యోహాను 1:32. కనుక అగ్నిజ్వాలలు నాలుకల వలె వ్యాపించను అంటే దేవుడు తన సాన్నిధ్యంతో శిష్యులను నింపివేశాడు అని అర్థం. నేటి మొదటి పట్టణంలో అత్యంత కీలకమైన వాక్యం ఇది. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి అనే వచనం. పవిత్రాత్మతో అంటే ఉత్థాన క్రీస్తుని వరప్రసాదముతో శిష్యులు నింపబడిరి అని అర్థం. ఈ రీతిగా పరమపిత చేసిన వాగ్దానము పరిపూర్తి అయినది. వారు పవిత్రాత్మలో ముంచబడ్డారు. పవిత్రాత్మ చేత జ్ఞాన స్నానం పొందారు. అపోస్తుల కార్యాలు 1:5. లూకా సువార్తకారుడు వివరించినట్లు తండ్రి చేసిన వాగ్దానము ప్రకారము అపోస్తలులు పైనుండి శక్తిని పొందారు. లూకా 24:49. మబ్బు ఆకాశమును క్రమ్మినట్లుగా పవిత్రాత్మ శక్తి క్రీస్తు శిష్యులను కప్పివేసినది. ఆ ఆత్మే వారిని క్రీస్తును గూర్చి సాక్ష్యము పలకటానికి తయారు చేసినది. అప్పుడు జరిగినదేమిటి? వారు అన్య భాషలలో మాట్లాడారు. ప్రపంచ జనులందరకును క్రీస్తును గూర్చి తెలియజేశారు. ఈ విధంగా క్రీస్తు శిష్యులు ఆత్మమయమైన జీవితాన్ని జీవించారు. పవిత్రాత్మతో నింపబడిన వారి ఆత్మశక్తిని వస్త్రముగా ధరించిన వారై క్రీస్తునకు సాక్షులుగా పంపబడ్డారు. వారు ఈ పనిలో ఉండగా వారికి అనేక వేద సత్యాలు విదితమవుతాయి. ఈ పవిత్రాత్మ నేడు మనతోనూ ఉన్న మాట వాస్తవమే. మనతో ఉంటూ తిరుసభను నూతనీకరిస్తూ ఉంటాడు. తన సంఘాన్ని ప్రపంచంలోనికి తోడ్కొని పోయి క్రీస్తు సువిశేషమును బోధించేలా ప్రోత్సహిస్తూ బలపరుస్తూ వారి కృషిని ఫలప్రదం చేస్తాడు. ప్రపంచ జనులను రక్షిస్తూ ఉంటాడు. పవిత్రాత్మతో నింపబడిన శిష్యుల రక్షణ సందేశం ఇది. క్రీస్తునందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఏలయన ప్రపంచమున రక్షణము కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని. అపోస్తుల కార్యాలు 4:12. ఈ విధంగా మెస్సియా యుగం ప్రారంభమవుతుంది. అదే క్రీస్తు యుగం, అదే నూతన యుగం. పవిత్రాత్మ గాలితో పోల్చబడింది. దీనిని హీబ్రూ భాషలో రువాహ్ అంటారు. రువాహ్ అంటే విభిన్న అర్థాలు ఉన్నాయి. గాలి అని, ప్రాణవాయువు అని, శ్వాస అని, ఊపిరి అని రకరకాలుగా వివరిస్తాము. ప్రాణం లేకుంటే మనిషి శవమే కదా. మనిషిని చైతన్యవంతుని చేసే ఆత్మ లేకుంటే చిత్రకారుడు కూడా చిత్రాలను గీయలేడు. అదే రీతిగా ఉత్థాన క్రీస్తు ఆత్మ మనకు లేకుంటే స్త్రీ సభలో జీవమే ఉండదు. నేటి రెండవ పఠనం కొరింథీయులకు రాసిన మొదటి లేఖ నుండి గ్రహింపబడినది. అధ్యాయం 12, వచనాలు 3-7, 12-13 వరకు. పునీత పౌలు కొరింతులో ఉన్న సంఘస్థులను ఉద్దేశించి ఇట్లు వ్రాశాడు. సోదరులారా, పవిత్రాత్మ అనుగ్రహించు ఆధ్యాత్మికములకు వరములు అనేకములు ఉన్నవి, కానీ వాటన్నిటిని వసగు ఆత్మ ఒక్కడే అని అన్నాడు. దానిని మరింత విపులీకరించుతూ సేవించుటలో అనేక పద్ధతులు ఉన్నవి, కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవలకును అందరకును ఒకే దేవుడు సామర్థ్యము వసగును అని చెప్పాడు. పౌలు ఇట్లు వాదించడానికి కారణం ఇది. కొరింతు సంఘములో ఎక్కువ మంది ఆత్మవరాలను పొందినవారు ఉన్నారు. అందువలన వారు ఒకరితో ఒకరు పోటీ పడుతూ వచ్చారు. నా వరం గొప్పది, నీ వరం తక్కువది, నీ వరం వలన ప్రయోజనం లేదు, నాకున్న వరం వలన అంతులేని ప్రయోజనం కలుగుతుంది అని పరస్పర విరుద్ధ వాదనలకు దిగారు. సంఘములో విభజనలు సృష్టించారు. పవిత్రాత్మ ద్వారా పొందిన వరాల ప్రతిఫలంగా సమైక్యంగా ఉండవలసినది పోయి చీలికలు సృష్టించుకొని
సంఘాన్ని భ్రష్టు పట్టించటం ప్రారంభించారు. అందుకే పౌలు వారి ఎదుటికి క్రొత్త వాదనను ప్రవేశపెట్టాడు. దేవుడు అనుగ్రహించు సేవా సామర్థ్యాలు అన్నీ ఒకే ఆత్మ నుండి లభిస్తున్నాయి కనుక వాటిని పొందిన వారు కూడా ఒకే ఆత్మయందు సమైక్యంగా ఉండాలి అని తెలియజేశాడు. వారల్లా వరాల్లో తేడాలు ఉండవచ్చును, కానీ వరాలు పొందే వారిలో విరోధాలు ఉండకూడదు అని అన్నాడు. పునీత పౌలు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిపాదించాడు. పవిత్రాత్మ ప్రభువు అందరినీ సమైక్యపరిచేవాడే గాని విభజించేవాడు కాడు అని తేటతెల్లం చేశాడు. అనేక మందిగా ఉన్న మనలను అందరినీ ఏకసంఘముగా సంఘటితం చేసే పవిత్రాత్మ ప్రభువు అని పౌలు వివరించాడు. శ్రీసభ దైవజనుల సమాజంగా రూపొందినది పవిత్రాత్మ వలననే కదా. ఆ సభకు జన్మ ప్రదాత కూడా ఈ ఆత్మయే కదా. అందుచేత ప్రజల్లో భిన్నత్వం ఉన్న ఆత్మ ప్రభావంతో సభ్య సమాజంగా ఉండాలని పౌలు నొక్కి చెప్పాడు. ఇప్పుడు మనం కొంత అవలోకనం చేద్దాం. శ్రీసభ జన్మదినమైన పెంటెకోస్టు రోజును పరిశీలించుదాం. ఎవరిపైకి పవిత్రాత్మ దిగి వచ్చాడో వారి జీవితాలను ఇప్పుడు తిలకించుదాం. 12 అపోస్తలులు ఉన్నారు కదా. వారు ఎలాంటి వారు? వారిలో కొందరు చేపలు పట్టుకొని పొట్ట పోసుకుని జాలరులు, ఇంకొందరు రోజువారీ కూలీనాలి చేసుకొని నానాటి ఆహారాన్ని సంపాదించుకున్నవారు. వారిలో ఇంకా ఇతర వర్గాల వారు కూడా ఉన్నారు. ఉదాహరణకు మత్తయి, ఇతడు చదువుకొన్నాడు కనుక సుంకరి ఉద్యోగం చేసుకొన్నాడు. వారిలో కొందరికి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి గ్రీకు పేరు, మరొకటి హీబ్రూ నామం. వారి మనస్తత్వాన్ని పరిశీలిస్తే కొందరేమో వినమ్రులు, ఇతరులు ఉత్సాహితులు. అందువలన వీరందరిలో ఎన్నెన్నో విభేదాలు ఉండేవి. వారి ఆలోచనలు కలిసేవి కావు. ప్రవర్తన కూడా భిన్నంగా ఉండేది. వీరంతా వేరు వేరు ఆలోచనలు, ఆశలు, ఆశయాలు కలవారు. అయినా ప్రభువు వారిలో తేడాను తొలగించలేదు. వారిని ఉన్నట్లుగానే చేరదీశాడు. 2 కత్తులు ఒకే వరలో ఇమడవు అన్నట్లు అందరి స్వభావాన్ని, వారిలో భిన్నత్వాన్ని ప్రభువు గౌరవించాడు. అయినప్పటికీ వారి మధ్య ఇన్ని వ్యత్యాసాలు ఉన్న వారందరినీ ఇప్పుడు తన పవిత్రాత్మతో ఏకం చేశాడు ప్రభువు. తన పవిత్రాత్మతో వారిని అభిషేకించి వారందరినీ సమైక్యపరచాడు. ఈ సంగతి అపోస్తలులకు పెంటెకోస్తు నాడు అర్థమయ్యింది. పవిత్రాత్మ ఒక్కనికే వారందరినీ ఐక్యపరిచే శక్తి ఉందని వారు గ్రహించారు. ఇది వాస్తవమేనని అనుభవపూర్వకంగా తెలుసుకొన్నారు. అక్కడ జరిగిన అద్భుతాన్ని కన్నులారా చూశారు. అన్య భాషల్లో మాట్లాడారు, కానీ అన్ని భాషల వారికి వారి మాటలు అర్థమయ్యాయి. అన్ని ప్రాంతాల ప్రజలు రక్షణ సందేశాన్ని తెలుసుకొన్నారు. దీని ప్రతిఫలంగా దైవజనులు ఏర్పడ్డారు. రకరకాల దారాలతో ఒక చక్కని నేత వస్త్రాన్ని నేసినట్లు పవిత్రాత్మ భిన్న స్వభావులందరినీ ఏకత్రాటి మీదకు తీసుకుని వచ్చి భిన్నత్వంలో ఏకత్వం అనే వస్త్రాన్ని నేశాడు. అదే విశ్వజనీన శ్రీసభ, విశ్వవ్యాప్తమైన ఏక పవిత్ర కథోలిక అపోస్తోలిక శ్రీసభ. ఇప్పుడు మన విషయానికి వస్తే మన పరిస్థితి ఎలా ఉంది? మనలో తెగలెక్కువ, తెగతెంపులు ఎక్కువ. మనలో ఎక్కువ మందిమి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా బ్రతుకుతూ ఉంటాము. ఉదాహరణకు మనలో విభిన్న భావాలు ఉంటాయి. ఎవరిష్టము వచ్చినట్లు ఎవరి త్రోవన వారు పోతూ ఉంటారు. కొందరికి కోపం ఎక్కువ, ఇంకొందరికి పరితాపం ఎక్కువ. మనం అనుకున్నదే సరి అయినది అనుకునే సందర్భాలు ఎన్నో ఉంటాయి. మనకు నచ్చిన వారితోనే లేక మనతో ఏకీభవించిన వారితోనే కలిసిపోతూ ఉంటాం. అందుకొరకు
విభజనకైనా మనం సిద్ధపడిపోతాం. ఇదంతా చాలా వరకు మన కల్పనే గాని పవిత్రాత్మ ప్రేరణం కాదు. కనుక మనలను ఒకటిగా కలిపి ఉంచే శక్తి ఏమిటి? మన నమ్మకాల, లేక మన నైతిక విధానాల? వీటిలో ఏది మనలను ఏక మనస్కులను చేయలేదు, మనలను కలిపి ఉంచలేదు. మనలను ఒకటిగా గట్టిగా ఐక్యంగా ఉంచగలిగే శక్తి ఒకటే. ఆ ఏకైక దైవశక్తి పవిత్రాత్మయే. ఉత్థాన ప్రభుని అద్భుతవరమైన ఆయన ఆత్మయే మనలను ఏకం చేయగలదు. ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన వద్దకు వస్తాడు. మీరంతా ఒకే తండ్రి బిడ్డలని గుర్తు చేస్తాడు. మీరంతా సరి సమానులే. మీరు భిన్న స్వభావులే అయినా మానవత్వంతో బ్రతుకవలసిన వారే. పవిత్రాత్మ ప్రభువు మన కష్టకాలంలో మనలను కలిసి కొంటాడు, మన విభేదాలను తెలిసి కొంటాడు. కానీ మీ అందరి ప్రభువు యేసువు ఒక్కడేనని గుణపాఠం నేర్పుతాడు. అందరికీ ఒకే ఒక తండ్రి ఉన్నాడు, ఆయనే పరమపిత అని అంటాడు. అందువలన మీరంతా అక్క చెల్లెండ్రు, అన్న తమ్ముళ్ళు అని గుర్తు చేస్తాడు. కనుక మనం పవిత్రాత్మ స్వరాన్ని ఆలకించుదాం. అంతేగాని ప్రాపంచిక పోకడలకు లొంగిపోకూడదు. ఈ లోకం మనలను వర్గాలుగా విభజిస్తుంది. నీవు కుడి ప్రక్క లేక ఎడమ ప్రక్క అని ప్రశ్నిస్తూ మనకు లేని తేడాలను కల్పించి కూలదోస్తుంది. కానీ పవిత్రాత్మ మాత్రం మనలను ఆ కోణములో చూడడు. పవిత్రాత్మ మనలను ఏకైక తండ్రి కుమారులుగాను కుమార్తెలుగాను చూస్తాడు. ఏకైక పెద్దన్న అయిన యేసుక్రీస్తునికి సోదరులుగాను సోదరీలుగాను చూస్తాడు. ప్రపంచం మనం సంప్రదాయవాదులమా అభ్యుదయవాదులమా అని విభజిస్తుంది. కానీ పవిత్రాత్మ మాత్రం మనలను పరమపిత సంతానంగా గుర్తిస్తుంది. ఈ లోకం కృత్రిమ నిర్మాణాలలో మనలను ఇరికిస్తుంటుంది. కానీ పవిత్రాత్మ మనము కోరుకునే దేవుని క్షమను దయను అనుగ్రహిస్తుంది. కనుక మనం గాలిలో ఎగిరిపోయే పేక మొక్కల్లాగా ఉండకూడదు. కానీ స్థిరంగా నిలబడే స్తంభాలుగా మనం దృఢంగా నిలబడాలి. అది పవిత్రాత్మ వలననే సాధ్యపడుతుంది. మరలా మళ్ళీ పెంటెకోస్ట్ దినమున ఏమి జరిగిందో పరిశీలించుదాం. శ్రీసభ ప్రథమ ప్రాథమిక ధర్మం ఉత్థాన క్రీస్తును గూర్చి ప్రకటించటమే. దీని నిమిత్తం అపోస్తలులు ఒక ప్రణాళికను గీసి పెట్టుకోలేదు. వారు సమయాన్ని దుర్వినియోగం చేయలేదు. పవిత్రాత్మ దిగి రాగానే ఆ ఆత్మ శక్తితోనే దాగియున్న తావులను వీడి వాటి గోడలను దాటి విశాల ప్రపంచంలో ప్రాణాలకు తెగించి శిష్యులు క్రీస్తు సువిశేషమును బోధించారు. వారు ఉచితముగా పొందిన దానిని ఉచితంగానే ఇవ్వటానికి భూమి 4 చెరగులకు పర్యటించారు. మేము సొంత కంటితో చూచినది, సొంత చెవులతో వినినది అయిన రక్షణ సువార్తను మీకు వినిపిస్తున్నామని అంటూ అందరి రక్షణము కొరకు కంకణబద్ధులై శ్రమించారు. ఒకే ఆత్మకు లోబడి జీవించారు. శ్రీసభ ఐక్యమైత్యం యొక్క రహస్యం ఏమిటి? పవిత్రాత్మయే కదా. పవిత్రాత్మ శ్రీసభకు అనుగ్రహింపబడిన గొప్ప వరం. ఈ ఆత్మ తనను తాను మనకు వరంగా సమర్పించుకుంటూనే మనలనందరూ కలిపి ఒకటిగా ఉంచుతుంటుంది. మనలను ఒకే ఆత్మవరంలో భాగస్వాములను చేస్తుంటుంది. అంటే ఏమిటి? మన అమూల్యవరమైన దేవుడు మనలో ఉంటే మనము కూడా మనము ఇతరుల సేవకు అంకితం చేసుకోగలం. లేకుంటే పదవీ వ్యామోహం, ధనవాంఛ, బంధుప్రీతి, అవినీతి, కుట్ర, కుతంత్రం మొదలైన వాటితో సతమతమవుతూ ఇతరులకు పీడకలగా మారుతూ ఉంటాం. అందుకే మనం మార్పు చెందాలి. సేవాభావంతో, పవిత్రాత్మ శక్తితో, నిస్వార్థంగా సమష్టి సంక్షేమం కొరకు శ్రమించుదాం. ఏకైక దేవునికి ప్రీతిపాత్రులమైన సంతానముగా ముందుకు సాగుదాం. సమైక్యంగా జీవించుదాం. కనుక నేటి మాట ఇది: మానవ శరీరానికి పుర్రెలోని మెదడు ఎంతో, క్రీస్తు జ్ఞాన శరీరానికి పవిత్రాత్మ అంత. పెంతెకోస్తు పండుగ దినాన పవిత్రాత్మను గూర్చిన ఉపదేశమును శ్రద్ధతో ఆలకించిన
మా శ్రోతలకు దైవాశిస్సులు, ఉత్థాన ప్రభుని వరప్రసాదాలు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.